మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెలి చక్రధర్. చాలా మంది స్టాక్ మార్కెట్లోంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అలాగే పౌజ్ పెడదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ప్యానిక్ అవుతున్నారు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇప్పుడు చాలా మంది దగ్గర మేము పిఎంఎస్ఎస్ కానీ ఏఎఫ్ కానీ చేయమని చెప్తే కొంచెం ఆగుదామండి, ఎందుకంటే మార్కెట్ కొంచెం స్టెబిలిటీ వచ్చాక చూద్దాము, కొంచెం స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషన్ పోయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. చూడండి, గతంలో కూడా మనం కోవిడ్ టైంలో కూడా రికమెండ్ చేసాం చాలా మందికి. అట్లాగే పెద్ద ఒక్క ఫాల్ ఉన్నప్పుడు కూడా మేము రికమెండ్ చేస్తుంటాం జనరల్గా. ఎలాంటి టైంలో మనం టైమింగ్ చేయకండి మార్కెట్ని, ఎప్పుడు కూడా మీరు టైమింగ్ చేయకండి. టైమింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక ఆపర్చునిటీ మిస్ అవుతాము. ఇప్పుడు నాకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. లాస్ట్ టైం మార్కెట్ ఒకసారి ఇట్లాంటి కరెక్షన్స్ జరిగినాయి 2019 ఆ టైంలో. అయితే ఒక ఇన్వెస్టర్ మన దగ్గరకు వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మాకు ఒక ఆస్తి పంపకాలలో నాకు ఒక 20 lakhs దాకా వచ్చాయండి. సో ఈ 20 lakhsని కనుక నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టాక్ మార్కెట్లో. కాకపోతే మార్కెట్ చాలా వాలటైలిటీగా ఉంది, చాలా డిప్ అవుతుంది మార్కెట్. కొంచెం స్టేబుల్ అయ్యాక, కొంచెం మార్కెట్ స్టేబుల్ అయ్యి ఒక బుల్ రన్ అనేది కొంచెం మళ్ళీ ఫేజ్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యాక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, కొంచెం నాకు రిమైండ్ చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి మనం ఇప్పుడు ఏదైనా కస్టమర్ ఎప్పుడైతే ఎలా అయితే అంటారో మనం దాని ప్రకారం ఓకేనండి, మాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి మార్కెట్ కండిషన్స్ వాలటైలిటీ మేము చాలా చూసాము, రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్, కానీ మీకు కొంచెం భయంగా అనిపిస్తే కొంచెం వెయిట్ చేద్దామని చెప్తున్నాం. సో అలా అయితే మార్కెట్లో కొంచెం ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను కాల్ చేయడం జరిగింది. సార్ మనకు కొంచెం మార్కెట్ స్టెబిలిటీ ఉంది, చూస్తున్నారు కదా, న్యూస్ వింటున్నారు, అలాగే మార్కెట్ కూడా కొంచెం ర్యాలీ స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామండి, మీరు 20 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అన్నారు కదా అన్న. అంటే లేదండి, ఆ 20 lakhsలో ఆల్రెడీ 13 lakhs ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు నా దగ్గర కేవలం 7 lakhs ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు ప్రెషర్ ఇచ్చారు, సో ఎట్రిగా కార్ కొనుక్కున్నాను అని చెప్తున్నారు. సో చూడండి, ఆ టైంలో కనుక ముందే ఆ 20 lakhs మార్కెట్ ఎట్లాంటి కండిషన్లో ఉన్నా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటే 20 lakhs మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం. 2019లో ఇన్వెస్ట్మెంట్ చేసి 2024లో వెయిట్ చేసిన ఈ 5 yearsలో ఎలా పెరిగిందో మీ అందరికీ తెలుసు. ఎకానమీ ఎంత ఫాస్ట్గా గ్రో అయింది, మనకి ఎంత మంచి ర్యాలీ వచ్చింది, పెట్టిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్క 1 lakh కూడా 2.5 lakhs దాకా అవడం జరిగింది. మేము చెప్పినట్టు అప్పట్లోనే ఆ 20 lakhs కనుక వన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటే మార్కెట్లో 2024కి కూడాను దగ్గర 50 lakhs దాకా ఆయన చూసుండేవాళ్ళు ఆ కార్పస్ని. అలా కాకుండా ఒక్క 3-4 monthsకి, ఒక 6 monthsకి వెయిట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ అమౌంట్ కాస్త వేరే వాటికి ఖర్చు అవ్వడం జరిగిపోయింది. నిజంగా వాళ్ళకి ఆ కార్ కొనుక్కోవడానికి అంత అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు అది. కాకపోతే అమౌంట్ వచ్చింది, పెద్దల ఆస్తి నుంచి డబ్బులు వచ్చినాయి, ఒక 20 lakhs వచ్చాయి కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే మన కార్ సరిపోదు, కొంచెం పెద్ద కార్ తీసుకుందాం, అట్లాంటివన్నీ వచ్చినాయి, థాట్స్ వచ్చాయి. సో అనుగుణంగానే అటు వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు చూస్తే కేవలం 7 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది మీకు తెలుసు. 15 lakhs కూడా అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, మార్కెట్లో అందుకే మేము చెప్తుంటాం, మన దగ్గర డబ్బులు ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో ఎప్పటికైనా పెరిగేదే అది, మార్కెట్ తగ్గేది కాదు. ఇప్పుడు చూడండి, గోల్డ్మెన్ సాషే అనే కంపెనీ ఉంది, అది మనకి యుఎస్ వాళ్ళది, ఒక మంచి మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అది. సో వాళ్ళు కూడా ఒక సర్వే చేస్తుంటారు. ఎప్పటికీ ఆ సర్వే చేస్తారంటే వాళ్ళు చేసే సర్వేస్, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎలా ఉంటాయంటే కేవలం రేపు నెక్స్ట్ ఇయర్ ఒక డికెట్ తర్వాత కాదండి, అనూహ్యంగా 2075లో ప్రపంచ దేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళు ఒక సర్వే చేశారండి. దాని వల్ల ఒక రిపోర్ట్ అయితే తయారు చేసి మా ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నామో మా అడ్వైజర్స్ అందరికి చాలా మందికి సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఎవరికైనా కావాలన్నా కూడా అలాంటిది ఏదన్నా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను, నా నెంబర్కి మీరు హాయ్ పెట్టండి. సో అలా గోల్డ్మెన్ సాషే చెప్పేది ఏంటంటే ప్రపంచ దేశాల్లో బై 2075 ఆ టైంకి కూడా మనకి ఇండియా ఎలాంటి పొజిషన్లో ఉంటుంది, చైనా ఎలాంటి పొజిషన్లో ఉంటుంది, అలాగే అమెరికా ఏ పొజిషన్లో ఉంటుంది వాళ్ళు చెప్పారు. సో గుర్తుంచుకోండి, 2075 అంటే ఇక్కడ నుంచి మనకు 50 years టైం ఉంది. సో 50 years తర్వాత చూస్తే నెంబర్ 1 పొజిషన్లో చైనా ఉంటుందని చెప్తున్నారండి వాళ్ళు. $50 billion, $51 billion మనకి చైనా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందంటున్నారు. అలాగే సెకండ్ పొజిషన్లో వచ్చి మన ఇండియా ఉందండి, అది $51 ట్రిలియన్లో ఉంది. అలాగే చూస్తే నెక్స్ట్ థర్డ్ పొజిషన్లోకి వచ్చేసి మనకి యూఎస్ ఉందని చెప్తున్నారు. సో చూస్తే చైనా నెంబర్ 1లో పెట్టారు, నెంబర్ 2లో ఇండియాని పెట్టారు, నెంబర్ 3లో యూఎస్ని పెట్టారు. ఇంతవరకు ప్రతి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే ఇక్కడి నుంచి ఒక 50 ఏళ్లలో మనం ఈ 3 countries ఇట్లా ఉండొచ్చు, ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది, ఇట్లాగే ఉండబోతాయేమో అని కొంతమందికి అవగాహన అయితే ఉంది. కానీ నాకు షాక్ అయిన న్యూస్ ఏంటంటే 6th ప్లేస్లో వాళ్ళు పాకిస్తాన్ పెట్టారు.
ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అందరికీ తెలుసు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ అంటే ఇది 1 మంత్ బిఫోర్ వచ్చిన రిపోర్ట్ అనుకోండి. మరి ఇప్పుడు ఏమైనా ఆఫ్టర్ వార్ ఏమన్నా మారుతుందో తెలీదు మనకి. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రొడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే పాకిస్తాన్ అనూహ్యంగా 6th పొజిషన్‌లోకి వస్తుంది. విత్ $12 ట్రిలియన్ ఉంటుందని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఒక 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా పాకిస్తాన్‌లో ఈ టెర్రర్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయి ఏదన్నా కంట్రీ చైనా కావచ్చు, అటు యూఎస్ కావచ్చు, అటు ఇండియా కావచ్చు దాన్ని మొత్తాన్ని వాళ్ళు తీసుకొని దాన్ని ఒక రన్‌గా పైకి తీసుకెళ్తారేమో అన్న క్వెషన్ మార్క్ కూడా ఉంది. సో మనకు తెలీదండి. బై 2075లో మనం 2040, 45 కల్లా కూడా మనకి ఇది ఎంతవరకు వాస్తవం, ఈ రిపోర్ట్ ఎంతవరకు వాస్తవం అనేది మనం 2040, 45 కల్లా ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం 2075 దాకా ఆగక్కర్లేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎలా ఉందంటే 6th ప్లేస్‌లో మన పాకిస్తాన్ పెడుతున్నారు. అంటే ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ టెర్రర్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయి. మంచి కంట్రోల్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఒక పెద్ద కంట్రీస్ లైక్ చైనా కావచ్చు, అటు అమెరికా కావచ్చు, అటు ఇండియా కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే దాన్ని తీసేసుకుంటారు పాకిస్తాన్‌ని. సో మనం కనుక దాన్ని గ్రోత్ చేస్తే మనలాగానే అది కూడా మనలా కాకపోయినా అట్‌లీస్ట్ మనం చూడండి మనం $50 ట్రిలియన్ వెళ్తామని చెప్తున్నారు. అంటే బై 2075కి కూడా మనం $50 ట్రిలియన్ వెళ్తాము అంటున్నారు. అంటే ఇవాళ యూఎస్ ఎకానమీ 30 ట్రిలియన్‌లో ఉందంటే మనం ఇప్పుడున్న యూఎస్ మించిపోతామండి ఒక 50 ఇయర్స్ తర్వాత. సో మనం ఎప్పుడైనా లాంగ్ టర్మ్‌లో ఆలోచించండి. షార్ట్ టర్మ్ కోసం కాదు. ఇంట్రాడే చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్వల్పంగా ఒక తాత్కాలికంగా మనం ఏదో పాసివ్ ఇన్‌కమ్‌గా చేసేవాళ్ళు ట్రేడ్ చేస్తారండి. కానీ ఇన్వెస్ట్‌మెంట్ చేసే విధంగా ఆలోచిస్తే కనుక మనకి కావచ్చు, మన పిల్లలకి కావచ్చు, తరతరాలుగా మనం కనుక ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి మార్కెట్‌లో అంటే స్టాక్ మార్కెట్‌లో చేయొచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ 50 ఇయర్స్‌కి కూడా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మనకి కళ్ళకి కనిపిస్తుంది. సో మనకి ఇది బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. సో ఇట్లాంటి తాత్కాలికంగా టెంపరరీగా వచ్చే యుద్ధాల కోసం చూసి భయపడి మీరు ఆగిపోకండి. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. మీకు గనక ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్ కావచ్చు, ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ ప్లాన్ కావచ్చు, అలాగే ఒక వెల్త్ క్రియేషన్ మనం చేయాలన్నా కూడా మనకి మన నెక్స్ట్ జనరేషన్స్‌కి చేయాలన్నా కూడా ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది. సో ఈ గోల్డ్‌మెన్ సాషే వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే ఇండియాలో రాబోయే నెక్స్ట్ 50 ఇయర్స్‌లో కూడా టాప్‌లో చైనా ఉంది, సెకండ్ ఇండియా ఉంది, థర్డ్ యూఎస్ ఉంది. సో ఇదండి మన ఎకానమీ చాలా స్ట్రాంగ్‌గానే ఉండబోతుందని చెప్తున్నారు అందరూ కూడా. సో దీన్ని పరిగణనలో ఉంచుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. వీలైనంత వరకు స్టాక్ మార్కెట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఒక మంచి ప్రొఫెషనల్స్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అలాగే మీకు ఒక మంచి రిజల్ట్స్ అయితే చూడండి అని చెప్తున్నాను. థాంక్ యూ.